హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అర్సి క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చూపిస్తున్నాను అంటే యాక్సెసరీస్ అనేది అందరికీ యూజ్ అవుతాయి. సో యాక్సెసరీస్ అనేది అందరి దగ్గర ఉంటాయి, బట్ కానీ నేను మంచి యూనిక్ స్టైల్లో అండ్ యూనిక్ డిజైన్స్ ఉన్నవి మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో తప్పకుండా మిస్ చేసుకోకుండా చూడండి. అన్నీ చాలా తక్కువ ప్రైజెస్లోనే పడ్డాయి. అసలు సూపర్బ్ కలెక్షన్ అని చెప్తాను. నేను తీసుకున్న 4 బ్రేస్లెట్స్ నేను తీసుకున్నది అండ్ 1 హిప్ బెల్ట్. మీకు దీన్ని ప్రైజెస్ డీటెయిల్గా నేను తీసుకున్న మొత్తం ఫుల్ వ్లాగ్ చేస్తున్నాను. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను, కానీ ఏంటి అంటే షార్ట్ వీడియోస్లో డీటెయిల్గా చెప్పడం కుదరదు కదా, సో లాంగ్ వీడియో చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను తీసుకున్న ప్యాకేజెస్, నేను తీసుకున్న పార్సిల్స్ నేను తీసుకున్నవి ఇవి. స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి, ఓకేనా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అన్బాక్సింగ్ ఏంటి అంటే ఇది ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేస్తున్నాము. దీంట్లో ఏముంది అంటే ఇది ఒక చూడండి, అన్ని ప్యాకేజింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. బాక్స్ ప్యాకేజింగ్తో ఇచ్చారు. దీనికి మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతి ఒక్కదాని గురించి. ఇది చూడండి, రింగ్ వచ్చింది అండ్ బ్రేస్లెట్ కూడా వచ్చింది. రింగ్ కమ్ బ్రేస్లెట్ రెండు వచ్చాయి. అండ్ బ్రేస్లెట్ వచ్చేటప్పటికి ఫుల్ స్టోన్స్తో వచ్చింది. నేను ఈ రెడ్ తీసుకున్నాను. రెడ్ ప్లేస్లో గ్రీన్ కూడా ఉంటుంది, ఇక్కడ స్టోన్ కలర్ చేంజ్ అయ్యేది. ఇది రెండు కాంబో వచ్చాయి. ఈ కాంబో ఎంత పడింది అంటే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూడండి ప్రైస్ అనేది. ఇది నేను పెట్టుకొని కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. స్టోన్ వర్క్తో వచ్చింది మొత్తం. అండ్ 1 మధ్యలో మాత్రం రెడ్ స్టోన్ వచ్చింది, మిగతా అంతా ఫుల్ వైట్ స్టోన్ వర్క్తో వచ్చింది. నాకైతే ఇది చాలా అమేజింగ్ అనిపించింది. అండ్ రింగ్ రావటం ఇంకా ఇంకా చాలా బాగుంది రింగ్ కూడా రావడం. చూడండి, రింగ్ కూడా వచ్చేటప్పటికి ఎంత గ్రాండ్గా అనిపించిందో. రింగ్ చాలా గ్రాండ్గా ఉంది అండ్ బ్రేస్లెట్ కూడా అంతే ఇగా ఉంది. ఇంకండి బ్రేస్లెట్ అండ్ రింగ్ రెండు చాలా గ్రాండ్గా ఉన్నాయి. చూడండి మీరే. ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంతగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ బ్రేస్లెట్ అనేది. సో ఏ సైజ్ కన్నా మంచిగా సెట్ అయిపోతుంది. దీంతోపాటు రింగ్ కూడా రావడం సూపర్గా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చేసింది పర్సనల్లీ. ఇదొకటి ఫస్ట్ నేను తీసుకుంది. అండ్ సెకండ్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇది కూడా ఇంకొక టైప్ ఆఫ్ బ్రేస్లెట్. ఇది కూడా మంచిగా నీట్గా బాక్స్ ప్యాకేజింగ్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు వాళ్ళు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ యాక్సెసరీ కూడా. ఇది ఫుల్ స్టోన్ వర్క్తో వచ్చింది. ఇది చూడండి, ఫుల్ స్టోన్ వర్క్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది స్టైల్ కూడా. అండ్ ఫుల్ వైట్ స్టోన్స్తో వచ్చింది. ఇది కాకపోతే ఇది అయితే నాకైతే చాలా బాగా అనిపించింది, కానీ ఇది నా హ్యాండ్ పర్ఫెక్ట్ సైజ్ అని అయితే చెప్తాను నేను. బట్ దీంట్లో అయితే నేను తీసుకునేది కొంచెం స్మాల్ సైజ్ అయితే వచ్చింది. పెట్టుకుంటే ఎలా ఉంది అనేది మీరే క్లియర్గా చెప్పాలి. నాకైతే ఇది కూడా వన్ ఆఫ్ ద యూనిక్ మోడల్ అని అనిపించింది. సో నేను దీన్ని కూడా ప్రిఫర్ చేశాను, నచ్చింది, చాలా చాలా బాగా నచ్చేసింది ఇది కూడా నాకు. దీని డిజైన్ కానీ కొంచెం ప్యాటర్న్ జిగ్జాగ్లో అలా రావడం వలన చాలా చాలా బాగా అనిపించింది దీన్ని కూడా. అండ్ నెక్స్ట్ నా థర్డ్ ప్రోడక్ట్ వచ్చి ఇంకొకటి. ఇది కూడా మనకి మంచిగా బాక్స్ ప్యాకేజింగ్, అన్నీ మంచిగా బాక్స్ ప్యాకేజింగ్తో ఇచ్చాడు. సో ఇలా ప్యాకేజ్ చేసి నీట్గా కవర్ వేసేసి దీనికి కూడా సపరేట్గా ఇచ్చాడు. ఇలా వేస్తే ఈ ఐటమ్ అనేది పాడవకుండా ఉంటుంది. ఇదేమో రోజ్ గోల్డ్లో వచ్చింది. ఈ ఫినిషింగ్ చూస్తే అసలు ప్యూర్ డైమండ్ ఫినిషింగ్లా అనిపించింది. యాక్చువల్గా డైమండ్ కాదు, కానీ ఆ ఫినిషింగ్లా అనిపించింది రోజ్ గోల్డ్ కాబట్టి. ఇది పెట్టుకొని చూపిస్తాను చూడండి. సైజెస్ అయితే చాలా చాలా బాగా అనిపించాయి. ఎలాంటి వాళ్ళకైనా మంచిగా ఫిట్ అవుతుంది అనిపించింది. చూడండి ఎలా ఉంది అనేది మీరే చెప్పాలి. కొంచెం మోడల్స్ అనేది నేను డిఫరెంట్ మోడల్స్ అనేది తీసుకొని చూపిస్తున్నాను. ఎవరికైనా యూజ్ అయ్యి నచ్చితే ఉంటారు కదా, మీరు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇది థర్డ్ వన్. వచ్చేటప్పటికి ఫోర్త్ ప్యాకేజింగ్ నాది ఇది. దీన్ని అన్బాక్స్ చేసినట్లయితే ఇది కూడా ఇంకొక టైప్ ఆఫ్ బ్రేస్లెట్. కాకపోతే ఇవన్నీ మంచి
మంచిగా స్టోన్ మోడల్ స్టోన్ వర్క్తో వచ్చాయి. బట్ ఇది మాత్రం నేను స్టోన్ వర్క్తో తీసుకోలేదు. ఇది గోల్డ్ కలర్ లైక్ చైన్ వచ్చింది. ఇది గోల్డ్ కలర్ చైన్ మోడల్ వచ్చింది. బటర్ఫ్లైస్ వచ్చాయన్నమాట. గోల్డ్ కలర్ బటర్ఫ్లైస్తో వచ్చింది. దీన్ని పెట్టుకొని చూపిస్తాను నేను. ఇది ఎలా ఉంది అనేది మీరే చెప్పాలి. ఇలా బటర్ఫ్లైస్తో వచ్చింది అని. దీనికి అటాచ్మెంట్కి ఇదిగోండి, ఇది రింగ్ ప్లేస్లో అటాచ్ చేసుకోవడానికి ఇది కూడా ఇచ్చాడు. సేమ్ చూడండి, బటర్ఫ్లై అనేది భలే వచ్చింది కదా. నాకైతే ఈ బటర్ఫ్లైస్ భలే నచ్చాయి. సో క్యూట్గా ఉన్నాయి భలే. ఇది ఏంటంటే బ్రాస్లెట్ కమ్ రింగ్ అనమాట. ఇది చూడండి ఇలా వచ్చింది. ఇలా బటర్ఫ్లైస్ అనేవి వచ్చేసాయి. ఇది కూడా రోజ్ గోల్డ్ కలర్లోనే వచ్చింది. ఇది రింగ్ మోడల్ అండ్ బ్రేస్లెట్ మోడల్. ఈ మోడల్ అనేది ఎలా ఉంది, ఈ 4 ప్యాటర్న్స్లో నాకు ఏది నచ్చింది అనేది మీరే నాకు చెప్పాలి. కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ 4 మోడల్స్లో మీకు ఏది నచ్చిందో వీటి లింక్స్ అనేది నేను మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీటి ప్రైజెస్ అన్నీ కూడా మొత్తం మెన్షన్ చేస్తాను ఎగ్జాక్ట్గా. నాకు రీజనబుల్గానే దొరికాయి. అన్నీ 150 to 200 లోపలే వచ్చేసాయి. సింగిల్ పీస్ ఒక్కొక్కటి అయితే 100 పడింది. అంతకుమించి కూడా పడలేదు ఈ 4. సో ఈ 4 నేను తీసుకున్న బ్రేస్లెట్స్. నెక్స్ట్ బెల్ట్ తీసుకున్నానని చెప్పాను కదా, హిప్ బెల్ట్. ఆ హిప్ బెల్ట్ వచ్చేటప్పటికి ఇది పర్ల్స్తో వచ్చింది. ఈ హిప్ బెల్ట్ అనేది చూడండి, ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇది అసలు అంటే లైక్ అన్బ్రేకబుల్ అనమాట. దీంట్లో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేనేమో వైట్ పర్ల్స్తో తీసుకున్నాను. ఈ వైట్ పర్ల్స్ ప్లేస్లో గోల్డ్ స్టోన్స్తో కూడా వచ్చింది, లైక్ ఫుల్ గోల్డ్ కాంబినేషన్లో. దీనికి కూడా అడ్జస్టబుల్ ఈ లింక్స్ అనేది ఇచ్చాడు. సో మనం కిడ్స్కైనా పెట్టచ్చు స్టార్టింగ్లో, లేకపోతే పెద్దవాళ్ళకైనా పెట్టుకోవచ్చు. ఈ ఎండింగ్ సైజ్ కావాలంటే ఎండింగ్ సైజ్, అంటే కొంచెం సైజు మన ఇష్టం. ఇది చూపిస్తున్నాను కదా, మంచిగా ఇది ఏ సైజ్ అయినా పెట్టుకోవచ్చు. ఈ హిప్ బెల్ట్ అనేది నాకు కావాలి అని చెప్పి ఇలా వైట్ లైక్ పర్ల్స్లా వచ్చింది. ఇది తీసుకున్నాను, అంటే లైక్ వైట్ ప్యాటర్న్లో వచ్చింది కాబట్టి నాకు కావాలి అని తీసుకున్నాను. దీనిలో ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది, గోల్డ్ కలర్తో వచ్చి. 2 కలిపి లైక్ కాంబోలో కూడా తీసుకోవచ్చు, అలా కూడా ఉంది. ఇది సింగిల్ అయితే ఎంత పడింది, లేకపోతే కాంబోలో అయితే ఎంత పడింది అనేది, హిప్ బెల్ట్ అనే ప్రైస్ కూడా మీకు స్నిప్ అనేది ఒకటి అటాచ్ చేస్తాను. నెక్స్ట్ అది చూసేసేయండి. ఇవి నేను తీసుకున్నది మొత్తం ఇప్పుడు దాకా. బెల్ట్సే కానీ లేకపోతే ఈ 4 బ్రేస్లెట్సే కానీ ఇవన్నీ నేను యూనిక్ ప్యాటర్న్లో తీసుకున్నాను. యూనిక్ అంటే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. నాకైతే అది యూనిక్ అనే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో, నచ్చాయో లేదో అనేది మీరే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ అందరి కోసం మంచి యూస్ఫుల్ కంటెంట్ నేను ఇస్తాను. మంచి క్రియేటివిటీ కానీ లేకపోతే ఇలా యాక్సెసరీస్ కానీ ఏదైనా సరే మంచి కంటెంటే నేను మీ అందరికీ ఇస్తాను. ఐ హోప్ మీ అందరికీ నా వీడియోస్ అనేది నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.